కేటీఆర్ అరెస్టు రాజకీయంలో మోడీ ఎత్తుకు పై ఎత్తు. మేం అరెస్టుకు ఆటంకం కాదు, బీఆర్ఎస్తో మాకేం సంబంధాలు లేవు అని సంకేతాలు ఇచ్చిన బీజేపీ. అందుకే ఈ కార్ రేస్ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి. ఇక బంతి రేవంత్ సర్కార్ కోర్టులో అరెస్టుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న సర్కార్. అవినీతి నిజమే, అరెస్టే తర్వాయి. కానీ అరెస్టు కానియకుండా అడ్డుకుంటున్నది ఎవరు? మోడీ కాదా? బీజేపీ సపోర్ట్ లేకుండానే కేటీఆర్ అరెస్టు కాకుండా తిరుగుతున్నాడా? అందుకే గవర్నర్ అనుమతి ఇవ్వకుండా ఇంకా నిర్ణయం పెండింగ్లో పెట్టలేదా? ఇవన్నీ నిన్నటి వరకు కేంద్రం మీద రేవంత్ సర్కార్ చేసిన ఆరోపణలు, వాస్తవాలు కూడా. కానీ ఇప్పుడు సీన్ మారింది. మోడీ ఈ కేటీఆర్ అరెస్ట్ రాజకీయ వ్యూహంలో తనదైన పంతాను మరోసారి బహిర్గతం చేసుకున్నాడు. ఎత్తుకు పై ఎత్తు వేశాడు. అనూహ్యంగా గవర్నర్తో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతినిప్పించాడు. ఇప్పుడు అరెస్ట్ చేయండి మిత్రో అని ఉల్టా రేవంత్ సర్కార్నే మోడీ సర్కార్ ప్రశ్నిస్తోంది. ఈ పరిణామం ఒకంత రాజకీయాల్లో అందరికీ ఆశ్చర్యానికి గురి చేసిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఇవి ఇప్పుడు కాకుండా రేపు ఒక్కటవబోతున్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కానీ రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారుతున్న క్రమంలో ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తన స్టాండ్ను మార్చుకుంటూ వస్తోంది. అంతిమంగా ఆ పార్టీ లక్ష్యం రానున్న కాలంలో ఇక్కడ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ను ఓడించడం. ఒక్క బీజేపీ వల్ల అది నెరవేరే విషయం కాదు. కాబట్టి ప్రాంతీయ పార్టీగా బలంగా ఉన్న బీఆర్ఎస్ సపోర్టు ఖచ్చితంగా ఉండాలనేది ఆ పార్టీ డిసిషన్లో నింటి వరకు ఉన్నది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మారుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మోడీ సర్కార్ బీఆర్ఎస్తో దోస్తానా విషయంలో యూటర్న్ తీసుకుందా అంటే అవుననే అనిపిస్తోంది. క్రమంగా ప్రజల వద్ద తన ఉనికి కోల్పోతూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీ, ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్, తన అహంకారంతో మరింతగా పార్టీని భ్రష్టు పట్టించే పనిలో బిజీ యాగం చేస్తున్న కేటీఆర్, ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ తన స్టాండ్ మార్చుకుందని అనిపిస్తున్నది. ఇంకా జనరల్ ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఇప్పటి నుంచి వీరిని మోయడం అవసరమా? వీరికి సపోర్టుగా నిలిచి శ్రీరామ రక్షగా ఉంటూ కాపాడడం అనివార్యమా అని ఆలోచించినట్టుంది బీజేపీ. అందుకే నో నథింగ్ అని చివరగా నిర్ణయానికి వచ్చినట్టుంది. అందుకే కేటీఆర్ అరెస్టు చేసుకుంటారా? ఇదిగో చేసుకోండి, మీరు చూసుకోండి, మధ్యలో మాకేందయ్యా, మాకేంటి దాంతో లాభం, కేటీఆర్ జైలుకు పోతే మాకు వచ్చే నష్టమేంది వయ్యా అని ఉల్టా దబాయించే పనిని నెత్తికెత్తుకుంది బీజేపీ. అందుకే పనిలో పని ఈడీని కూడా ఈ కార్ రేస్ కేసులో రంగంలోకి దింపింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఇంకా బీజేపీని ఈ విషయంలో కార్నర్ చేస్తూ వస్తోంది. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను కూడా ప్రాసిక్యూషన్ చేసేందుకు DOPT నుంచి అనుమతి కావాలని, దీనికి కేంద్రం అడ్డుపడుతున్నదని ఆరోపిస్తున్నది. కానీ వాస్తవానికి ఈ విషయంలో కూడా కేంద్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అరవింద్ కుమార్ సర్వీస్ ఇంకా ఏడాదిలో ముగుస్తుంది. ఇప్పుడు ఈయనను కాపాడే విషయంలో కేంద్రానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. పైగా తన వ్యూహంలో భాగంగా ముందుకు పోతున్న మోడీ సర్కార్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కూడా త్వరలో అనుమతి ఇవ్వనుంది. ఇక రేవంత్ సర్కార్ కోర్టులో కేటీఆర్ అరెస్ట్ అంశం పడనుంది. తాడో పేడో తేల్చుకొని తన కసి పగ తీర్చుకునే అవకాశం రేవంత్ సర్కార్ ముందరకు వచ్చింది. ఇక ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం కూడా సర్కార్కు మంచిది కాదు. ఈ ఛాన్స్ ఇక లేదు. కానీ దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే మైలేజీ రాజకీయంగా ఎలా ఉంటుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. తదనంతర పరిణామాలు చూడాల్సి ఉంది.